సో వాళ్ళందరూ నా అభినందనలు తెలియజేస్తున్నారు. నేను ముహూర్తం చెప్తాం, ఇంకా అంత దూరం వెళ్ళదులే. నువ్వు ప్రెస్సా నువ్వు ఫ్యానా? రెండా? అంటే నాకు అలా అర్థం కదా, పేపర్ ఫ్యాన్ కాదండి. అన్నీ ఇప్పుడు రెండు గౌరవించాలి. అంటే నేనంటే నేను అదృష్టవంతుడిని. మా తరం ఇప్పుడు వెంకటేశ్వర కానివ్వండి, అది రాజమౌళి గారి కానివ్వండి. ఎందుకంటే మేమంతా ఆ తరం చూసాం, మా ముందు తరం మేము, మా తరం తర్వాత ఇక ముందు తరం కూడా చూస్తున్నాం. సో అట్లాని కాదు, వాళ్ళ మన పెంపకంలో ఉంటుంది. ఆ పెంపకంలో ఏది ఉన్నా అన్నీ కూడా ఏదన్నా కొంచెం ఎక్కుతుంటే మొహం కొట్టేస్తుంది. ఆ తీపి కానివ్వండి ఏదైనా. సో ఏదైనా అన్నీ అలాగే ఉండాలి. వాళ్ళ ఇష్టాలు మనకు కాదన్నా. ఇప్పుడు యూత్ కూడా ఎంత సెన్సిటివ్గా ఉందో మనం చూస్తున్నాం. ప్రతి దానికి వాళ్ళు ఎంతో సెన్సిటివ్గా ఉంటున్నారు. సో రెండు మన పెంపకంలో లోపం లేకుండా, వాళ్ళ అభిష్టాలకు మనం వ్యతిరేకంగా వెళ్లకుండా ఎంతవరకు వాళ్ళకి మనం లీనియన్స్ ఇవ్వాలి అంతవరకు ఇచ్చుకుంటూ మనం పెంచుకోవాలి. అలాగే వాళ్ళు మనకు కలిసి వస్తే మన అదృష్టం, కలిసి రాకపోతే మన కర్మ. ఫస్ట్ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్. అవునండి. బ్రహ్మాండం నడుస్తుంది. వాళ్ళు ఎప్పుడు కొత్తదనాన్ని కాదనరు, కావాల్సింది కాదనరు. కొత్తదనాన్ని నేను చెప్పట్లా, కావాల్సింది ఎప్పుడో ముందు చూపుతో ముందు దృష్టితో. నాన్నగారి నుంచి కూడా నేను చెప్పాను, సినిమాల నుంచి కూడా ఆయన ఎప్పుడూ 10 ఏళ్ళ ముందు ఆలోచించేవారు. ఆయన 10 ఏళ్ళ ముందు ఎలా ఉండాలి. ఇప్పుడు బంజారా వేస్తాం, మేము క్యాన్సర్ హాస్పిటల్ కట్టాము జూబ్లీస్లో. ఇవన్నీ అప్పుడు బండలం. ఇక్కడ కడుతున్నారు ఏంట్రా, ఆయన క్యాన్సర్ హాస్పిటల్ అన్నారు. నా ఇల్లే ఉంది, అక్కడ కట్టాము జూబ్లీస్. మొట్టమొదటి ల్యాండ్ మార్క్ హౌస్ అది. నేను ఉంటున్న ఇల్లు ఇప్పుడు ఇదంటే ఇక్కడ కడుతున్నారు ఇల్లు అనుకున్నాను. అవి ఏముండేవి రోడ్ల అన్ని కచ్చా రోడ్లు, పాములు అన్నీ అటు ఇటు రాళ్ళు రప్పలు. మరి వాళ్ళ వన్ ఆఫ్ ద టాప్ అలా పెంచుకుంటూ పోయింది. అని మొత్తం విస్తరిస్తుంది హైదరాబాద్. అదే చెప్పే కదా అని హ్యాపీ ప్లేస్ ఈ ప్రపంచంలో ఉందంటే ఇట్ ఈస్ హైదరాబాద్.